అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వాయవ్య బంగాళాఖాతం అంటే ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండంగా ఏర్పడింది. అది నేటి మధ్యాహ్నానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది చాంద్బలి, కానింగ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంటుంది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, కోస్తాంధ్రలోని పోలవరం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటుంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం అంటే ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండంగా ఏర్పడింది. అది నేటి మధ్యాహ్నానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది చాంద్బలి, కానింగ మధ్య తీరం దాటే అవకాశం ఉందంటుంది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, కోస్తాంధ్రలోని పోలవరం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటుంది. ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తున్నాం. ఏమైనా రెడ్ గానీ ఆరెంజ్ అలర్ట్స్ ఏమైనా జారీ చేయడం జరిగిందా? రైట్, గుడ్ మార్నింగ్. చూసుకుంటే రత్న, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నానికి వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా రూపం మారేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదైతే ప్రస్తుతం చాంద్బల్లి, కానింగ్ మధ్య తీరం దాటేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు మాత్రం చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో, ఇటు కోస్తాంధ్ర, పోలవరం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలే కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు అంటే ఎన్నడూ చూడలేనటువంటి వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాయుగుండం కారణంగా కూడా ఇటు సముద్రంలో అలలన్నీ ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో సముద్రం అంతా కూడా ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని ముఖ్యంగా చెప్తున్నారు. ముఖ్యంగా
ఏదైతే 7 మీటర్లకి తక్కువ వెడల్పు కలిగినటువంటి పడవలు ఏవైతే ఉంటాయో ఆ పడవల్లో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళడం సురక్షితం కాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం బుధవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే ఇటు ఏదైతే ఒరిస్సాకు ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ తో పాటు దానికి ఆనుకుని ఉన్నటువంటి పారాదీప్ కొన్ని ఏవైతే పోర్టు ఏరియా ప్రాంతాలు ఉన్నాయో ఆ పోర్టులకి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినటువంటి వాయుగుండాలకి ఇది భిన్నంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఇది వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఎక్కువగా వీచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో వచ్చినటువంటి వర్షపాతంతో పాటు ఈ ఏడాది చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షపాతాలు అయితే నమోదవుతున్నటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడన వాయుగుండంగా మారి ఇది తీవ్ర వాయుగుండంగా మారేటటువంటి ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో తీరం దాటే సమయంలో ఎక్కువగా ఎదురుగాలు వేయడంతో పాటు సముద్రంలో ఉన్నటువంటి అలలన్నీ ఎగిసిపడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇటు ఒరిస్సాతో పాటు పశ్చిమ బెంగాల్ వైపు ఎక్కువగా వాయుగుండాలు అల్పపీడనాలు కొనసాగుతుంటే దాని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ పైన కాస్త కనిపించడం అయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఏదైతే జూన్ నెలతో పాటు ఈ నెల జూలై నెలలో కూడా నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినప్పటికీ వర్షాలు మాత్రం ఎక్కడా ఊపొందుకోలేనటువంటి పరిస్థితి ప్రభావం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏదైతే గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం చాలా తక్కువ వర్షాలే నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. జూలై నెలలో అంటే ఈ నెలలో కూడా ఎక్కువగా ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో లేనటువంటి మాదిరిగా ఈ ఏడాది ఉన్నటువంటి ఎండలైతే ఒక్కసారిగా కూడా 48 డిగ్రీలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలు నమోదు కాగా కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 48 డిగ్రీలు కూడా చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాహత్తుతో అల్లాడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎప్పటికీ కురవలేనటువంటి కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏదైతే గత నెలలో వచ్చినటువంటి అల్పపీడన ప్రభావంతో పాటు దానికి దోణి ప్రభావం తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఏదైతే వాయుగుండం ఏదైతే కొనసాగుతుందో ఈ వాయుగుండం నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశం ఉన్నాయంటూ కూడా రైతులకి కాస్త వార్త అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తారు వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి వెళ్లరాదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలకు తోడుగా ఈదురుగాలు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 55 నుంచి 65 కిలోమీటర్ల ఈదురుగాలు వీయడంతో వృక్షాలతో పాటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఇరిగిపడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ఇప్పటికీ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు తెలంగాణలో కూడా 2 రోజులుగా వర్షాలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న కూడా చూసుకుంటే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసాయి. ఈ కారణంగా అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం అతి భారీ వర్షాలు ఎక్కువగా కురిసినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డలు వాగులు కూడా ఎక్కువగా పొంగి ప్రవహించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చాపరాయి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో అతి భారీ వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ పొంగి ప్రవహించడంతో పాటు జనజీవనం కూడా ఎక్కువగా స్తంభించిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే ఏదైతే ఈ వాయుగుండం ప్రభావం ఏదైతే ఉందో ఈ వాయుగుండం మాత్రం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఈ రోజు మధ్యాహ్నానికి ఎక్కువగా బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చాందిబలితో పాటు కానింగ్ మధ్య తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కురిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లోనే ఎక్కువగా భారీ వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి
విపత్తుల నిర్వహణ సంస్థ ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో ఆ భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతంలో ప్రజలను ఎప్పటికప్పుడే అప్రమత్తం చేయడంతో పాటు ఆ ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ముందస్తుగానే ఆర్టీజీఎస్ అయినటువంటి రైట్ టైం గవర్నెన్స్ ద్వారా గుర్తించడం, అలాగే ఎక్కడైతే ఉరుములు మెరుపులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఎప్పటికప్పుడే వారి యొక్క సెల్ ఫోన్స్ కి హెచ్చరికలు మెసేజ్ రూపంలో పంపించడంతో పాటు ఇప్పటివరకే చాలా వరకు కూడా ప్రాణ ఆస్తి నష్టాలు అయితే తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాలు ఉన్నటువంటి అరకు పాడేరులో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తుగానే వాళ్ళు ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కూడా ముందస్తుగానే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మాత్రం కాస్త ఊరట కలిగించినటువంటి వార్త అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత ఏడాది ఎడతెరిపు లేనటువంటి కుండపోత వర్షాలు కురిసినప్పటికీ ఈ ఏడాది జూలై మాసంలో ఎక్కడ కూడా అంత స్థాయిలో వర్షాలు అయితే కురవలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అడపదడప మోస్తారు వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని మండలాల్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే చినుకు తడి లేక భూమి అక్కడ ఉన్నటువంటి చిత్తడి నేలంతా కూడా పూర్తిగా ఇంకిపోయినటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదికి సంబంధించినటువంటి త్రాగు, సాగు నీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్నీనో ప్రభావం ఎక్కువగా భారతదేశంపై ఉన్నటువంటి నేపథ్యంలో అందులోనే ఆంధ్రప్రదేశ్ పైన దాని ప్రభావం ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఎండ ఏదైతే వర్షాలు తక్కువగా కురిసేటటువంటి ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేస్తే ఆ రైతులకి ఊరట కలిగిస్తుందన్న దానిపైన ఎప్పటికప్పుడు వారికి పలు సూచనలు, సలహాలను అయితే ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులకు ముఖ్యంగా అక్కడ వేయాల్సినటువంటి పంటలపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అవగాహన కలిగించడంతో పాటు దానికి సంబంధించి విత్తనాలను కూడా సరఫరా చేసేందుకైతే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లోని 6 జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసేందుకైతే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.